తమ దేశంపై అమెరికా భీకరమైన దాడి చేసిన తర్వాత ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతిదాడులు చేసింది. అయితే టాప్ సుప్రీం కమాండర్ అయతొల్లా ఖమీనీ తన వారసుల కోసం ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. యుద్ధంలో తన ప్రాణాలకు ముప్పు కనుక వాటిల్లితే వారసుడు కావాలి కాబట్టే ఈ ఎంపిక చేపట్టాలని ఆయన కోరగా అందుకోసం 3 పేర్లను ఆయనే సూచించారు. మరోవైపు ఈ యుద్ధంలో అంతా తానే నడిపిస్తోన్న అమెరికాని మాత్రం వదిలేది లేదని ఖమేనీ చెప్పారు. అణుస్థావరాలపై దాడి జరిగినా ఖమేనీ ఇలా ప్రకటించారంటే ఖమేనీ చెప్పే యుద్ధం ఎలాంటిది కావచ్చు? సీక్రెట్ ప్లేస్లో ఖమేనీ అమెరికాని వదలబోమని హెచ్చరిక. వారసులుగా 3 ఎంపిక. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని రహస్య ప్రదేశానికి తరలించారు. ఆయనకు రక్షణగా సీక్రెట్ గార్డ్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సీక్రెట్ యూనిట్ ఉందని ఇరాన్ మిలిటరీకి కూడా తెలియదని చెబుతున్నారు. మరోవైపు ఖమేనీకి వారసులుగా 3 ఎంపిక చేసినట్లు సమాచారం. దాదాపు 1 రోజులు జరిగే ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయమని ఖమేనీ ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ఈ 3లో ఖమేనీ కుమారుడి పేరు లేదు. ఖమేనీ తరువాత ఇరాన్ సుప్రీం కమాండర్గా ఎంపిక చేసిన పేర్లలో అలీ కోమీ, హసన్ కోమీ, అలీ రజా అరాఫీ ఉన్నారు. ప్రస్తుతం ఎలాంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ లేని ప్రాంతంలో ఖమేనీ తలదాచుకున్నట్లు సమాచారం. ఖమేనీకి ఏదైనా జరిగితే ఎవరు యుద్ధాన్ని ఇరాన్ని లీడ్ చేస్తారనే అంశంపై క్లారిటీ రాగా ఆ 3లో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీనికి 1 రోజులు గడువు ఉండగా అయతొల్లా ఖమేనీ అత్యంత సన్నిహితులైన వారితో ఇజ్రాయెల్పై దాడుల గురించి చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అమెరికాపై పగ తీర్చుకుంటామని, ఎన్నాళ్లైనా అమెరికాని వదిలిపెట్టేది లేదనే ఖమేనీ ప్రకటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం అణుస్థావరాలపై దాడులు జరుగుతుంటే తిరిగి అమెరికాపై దాడి చేసే సత్తా ఇరాన్కి ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇది రాబోయే కాలంలో గెరిల్లా తరహా దాడులకు సూచికగా కూడా చూడొచ్చు. మరోవైపు న్యూక్లియర్ సైట్లపై దాడి తరువాత ఇరాన్ ఇజ్రాయెల్లోని 10 ప్రదేశాలే లక్ష్యంగా దాడులకు దిగింది. ఈ వైమానిక దాడుల దెబ్బకి ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మూసేసింది. ఇజ్రాయెల్కు చెందిన పలు విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ హెచ్చరికతో అటు అమెరికా కూడా అలర్ట్ అయింది. తమపై ఇరాన్ కనుక దాడి చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా తమ డిఫెన్స్ సిస్టమ్స్ ని కీలక నగరాల్లో యాక్టివేట్ చేసింది.